వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇదైతే ఈ వీడియోలో ఈ మోడల్ అయితే లాస్ట్ సమ్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ ముందు 3 వీడియోస్ అయితే చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఖచ్చితంగా అవి చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ 2 వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3, -4 అండ్ 1, -1, 3 అండ్ ప్యారలల్ టు x యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే మనకి ఏంటో తెలుసా ఫార్ములా. a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇవైతే తీసుకోవాలన్నమాట. ఈ పాయింట్స్ని మనం x1 y1 z1 అయితే అనుకుంటాం. ఫస్ట్ 3 పాయింట్స్ని కూడా x1 అంటే 2 -2, 3 అంటే -3, z1 అంటే -4 అంటే మైనస్ ప్లస్. ఓకేనా, దీని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని మనం x ప్లేస్లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. x అంటే 1, ఇంకొక y అంటే -1, z అంటే 3, 1 - 2 అంటే -1, -1 - 3 అంటే -4, 3 + 4 అంటే 7. ఓకే, 1 into -1, 1 into -1 -a, b into -4 -4b, c into 7 7c ఈక్వల్ టు 0. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్, ద ప్లేన్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ డిఆర్స్ ఆర్. x ఒకటి ఇచ్చాడు కాబట్టి మనకి x యాక్సిస్ అన్నాడు కాబట్టి సో మనం ఇప్పుడు x ప్లస్లో 1 తీసుకోవచ్చు. రిమైనింగ్ 2 ఆర్ జీరోస్. ఓకేనా, మీరు ముందు వీడియోస్లో కనుక చూసుకుంటే XY ZY ఇచ్చినప్పుడు మాత్రం మనం అట్లనే జీరోస్ అని అనుకుంటాం. ఇవ్వలేని దాన్నే మనం 1 అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి ప్లేన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా మనకి ఏంటి పాయింట్స్తో సహా ప్యారలల్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం x యాక్సిస్ని x ప్లస్లో 1 తీసుకుంటాం అన్నమాట. డిఆర్స్ ఫార్ములా ఇది, ax + by + cz + d. వీటిని మనం ABXYZ అనుకోవాలి. వీటిని x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0. సాల్వింగ్ 2 and 3. ఈక్వేషన్ 2 అంటే మనకి ఇది అన్నమాట. -a -4b + 7c = 0. -4 తర్వాత 7 తర్వాత -1. ఓకేనా, నెక్స్ట్ ఈక్వేషన్ 3 అంటే 0 0, నెక్స్ట్ 0 1. ఓకేనా, -4 × 0 0, 7 × 0 -0, b/7 × 1 7 -1 × 0 0, c/-1 × 0 0 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది కలిపి +4 4 × 1 4, a/0 b/7 c/4, a = 0 b = 7 అండ్ c = 4. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ 1లో ఏ బి వాల్యూస్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ 1 అంటే ఇది మనకి. సో దీంట్లో మనం ఏబిసి వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఈక్వేషన్ 1 అయితే ఇక్కడ వేసాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే చూద్దాం. ఏ అంటే మనకి ఎంత 0, బి అంటే 7, సి అంటే 4 వేస్తాం. ఇప్పుడైతే చూద్దాం టోటల్ వాల్యూ ఎంత. 0 అంటే ఎనీథింగ్ 0, ఇంకా మనం టైపింగ్ చేయాల్సింది ఒక్కటే, మల్టిప్లై చేయాలి. 7 × y 7y, 7 × -3 -21, ఇక్కడ 4 × z 4z, 4 × 4 16, -21 + 16 ఎంత -5 వస్తుంది అన్నమాట మనకి. రిమైనింగ్ 7y + 14z - 5 = 0. సో ఇదైతే సమ్ అన్నమాట. చాలా ఈజీ సమ్ ఇది. మీరు ఒక్కసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకుండా సిమ్ పాస్ అవ్వాలి అంటే మాత్రం అవ్వదు. మీరు ఎంత ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ తీసుకున్నా సరే అది అవ్వని పని అన్నమాట. డైలీ 2 సమ్స్ ప్రాక్టీస్ చేయండి, అంతకుమించి ఏమీ వద్దు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి, షేర్ చేయండి. మీకు కావాలంటే నేను PDFs కూడా సెండ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.